అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామస్తులతో హోంమంత్రి అనిత ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్తులకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చి ముచ్చటించారు మంత్రి. స్వయంగా మంత్రి ప్రజలతో మమేకవడంతో ఆనందం వ్యక్తం చేశారు నామవరం గ్రామస్తులు. చెక్ చేసుకోండి, అక్కడ సిఎస్టీతో కూడా మాట్లాడి క్లియర్ చేసుకోండి ఒకసారి. జగన్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న మంత్రి అనిత ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. భవిష్యత్తు తరాల కోసం చంద్రబాబు ఆలోచిస్తున్నారని వెల్లడించారు ఆమె. స్టీల్ ప్లాంట్ రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. సాగునీరు, త్రాగునీరు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలంలోని ఇంతకు ముందు మీరు అన్నట్టుగానే పెన్షన్ 3000 నుంచి 4000 డైరెక్ట్ గా పెంచాం, కానీ 100 రూపాయలు 200 రూపాయలు పెంచుతామని చెప్పలే. చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మకి 100 డబ్బులు పడాలి. నాకు తెలిసి ఈ రోజు రేపట్లోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి. ఈ రోజు రేపట్లోనే పడతాయి. గౌరవ లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు. ఆగస్టు నెల అయ్యేసరికి మీకు అప్పుడు మాట ఇచ్చాం, బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జీలు లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఒకటి చేస్తున్నాం. మొన్నే క్యాబినెట్ లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, మీకు ఈ రోడ్లు, డ్రైన్లు ఇవి కాదు, మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి, అంతే కదా. మీకు ఒక ఇంటి జాగా కావాలి, ఒక ఇల్లు కావాలి. ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వటానికి, టౌన్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే. దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది.